ఇక అమరావతిలో సెక్రటరీలు హెచ్ఓడీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పాలనలో వేగం పెంచేందుకు మంత్రులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. శాఖల వారీగా సమస్యలు గుర్తించి పరిష్కరణ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై దృష్టి పెట్టిన సీఎం కేపీఐ ఇండికేటర్ల ఆధారంగా నెలవారీ ఆర్థిక నివేదికలు రూపొందించాలని తెలిపారు. అలాగే జీఎస్డీపీ వృద్ధి, అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడిన బాబు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళితే 15% వృద్ధి రేటు సాధ్యమవుతుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటూ వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఏపీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అవినీతి రహిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఇన్నోవేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, ఇంకా సమీక్షలో చంద్రబాబు ఏమేమి చెప్పారు, ఇంకా ఏమి ఆదేశాలు ఇచ్చారు? రైట్. అమరావతి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదేవిధంగా హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా కలిపి సీఎం చంద్రబాబు అటు జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులతో అందరితో కూడా ఈ సమీక్ష సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గడిచిన 2 సంవత్సరాల కాల పరిధిలో ఏదైతే ఉందో దీన్ని మరింతగా జిఎస్డిపి గ్రోత్ రేట్ని అయితే మరింతగా అభివృద్ధి చేపట్టాలని చెప్పని భావిస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి మరింతగా డెవలప్ చెందితే రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరింత ఏదైతే ఈ డేటా డ్రివెన్తో పాటు అదేవిధంగా జిఎస్డిపి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దీనిపైన పూర్తిస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు పలు కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం ఏదైతే మొత్తం ఈ అధికారుల పనితీరు ఏదైతే ఉందో దీంట్లో మరింత వేగవంతం, మరింత పారదర్శకతను పెంపొందించాలి అని చెప్పని అయితే ఆయన సూచిస్తున్నారు. అయితే పై స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరింతగా అభివృద్ధి చెందాలి. దాంతోపాటు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అదేవిధంగా ఏదైతే తీసుకుంటున్న ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల కూడా అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు మమేకమవుతూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని ఏదైతే ఉందో దాంట్లో రాష్ట్రానికి అంటే అటు విశాఖ నుంచి ఇటు చూసుకున్నట్లయితే అమరావతి దాకా, అమరావతి నుంచి తిరుపతి దాకా 3 ప్రాంతాలను ఏదైతే ఉన్నాయో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే దీన్ని మరింతగా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అనేక మౌలిక వనరులు కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో మెండుగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వినియోగించుకోవాలి. వినియోగించుకోవడంతో పాటు వాటన్నిటికీ కావాల్సిన ఒక రూపకల్పనను కూడా అధికారులు ఏర్పాటు చేయాలి. దాన్ని ప్రణాళికను ఏర్పాటు చేయడమే కాదు, దాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకత్వం కూడా కావాలి అని చెప్పని అయితే సీఎం చంద్రబాబు అధికారులకైతే సూచిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ఏదైతే అంటే గత 5 ఏళ్ల పాలనలో ఎలాంటి పెట్టుబడులు రాష్ట్రానికి రాకపోవడం, దాంతోపాటు ఏదైతే పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున భయపడిన పరిస్థితులు గత 5 ఏళ్లలో. అయితే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెట్టుబడిదారులు కూడా రాష్ట్రం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని ప్రణాళికలు ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పని అయితే ఆయన సూచిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా జరుగుతున్న వ్యవహారాలు అయితే ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు జరుగుతున్న పరిణామాలని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి సమాచారాన్ని తీసుకొని అదంతా కూడా డేటా డ్రివెన్ ఏదైతే ఉందో మొత్తం కూడా దాన్ని క్షేత్రస్థాయిలో సీఎంఓకి పంపించాలని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున అంటే క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులంతా కూడా పనిచేసే విధంగా కూడా వాళ్ళందరినీ కూడా మౌల్డ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పని జిల్లా కలెక్టర్లది, అదేవిధంగా జిల్లా ఎస్పీ బాధ్యత అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే వారికి సూచిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీసు, ఆయా శాఖల అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయా శాఖల పనితీరును కూడా ప్రతి నెల ఏం జరుగుతుంది అనే దానిపైన, దాంతోపాటు ఫైనాన్షియల్గా రాష్ట్రానికి జీడిపి రేటు ఎలా ఉంది అనే దానిపైన కూడా ప్రతి నెల కూడా రివ్యూ చేస్తాను. ప్రతి 3 నెలలకి కలెక్టర్లతో ఏదైతే సదస్సు ఉందో ఆ సదస్సును కూడా నిర్వహిస్తున్నాము. అయినప్పటికీ కూడా కొంతమంది అధికారుల పనితీరు కూడా మెరుగుపరుచుకోవాలి. దాంతోపాటు క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును కూడా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే, ఉన్నతాధికారులదే అని చెప్పని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు రెవెన్యూ పరంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో ల్యాండ్కి సంబంధించి పెద్ద ఎత్తున సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్జీలు అయితే వస్తున్న పరిస్థితి. ఈ అర్జీలన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించాలంటే దీనికి ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి. దీంట్లో మరొక కొత్త ప్రణాళికను రూపొందించాలి అని చెప్పని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత ఏదైతే 22A కింద పెట్టిన భూములు సమస్యలు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున సమస్యలు వాటిల్లుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అన్ని అర్జీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కారానికి మరో వేదిక కూడా చూడాలి అని చెప్పని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం ఏదైతే ప్రతి నెల 9వ తేదీన ప్రతి నెల 9వ తేదీన ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ
సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పంపిణీలు చేస్తున్నాయి. ఇప్పటికే దగ్గర 79 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ జరిగింది. మరో దగ్గర చూసుకున్నట్లయితే మరో 15% పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలని మరోసారి పునరావృతం కాకుండా వాటన్నిటిని క్లియర్ చేసేదానికి ఒక సరికొత్త ప్రణాళికను అయితే రూపొందించాలని చెప్పనైతే ఆయన అధికారులకు సూచిస్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రతిదీ ఏదైతే ఆధారాలతో సహా ప్రతిదీ కూడా దగ్గర ఉంచుకోవాలి అని చెప్పనైతే ఆయన అధికారులకు అయితే సూచిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.